హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది. రైతుల ఖాతాలలో రుణమాఫీ నిధులనేది కూడా విడుదల చేసేందుకు క్యాబినెట్ ఆమోదం కూడా తెలపడం జరిగింది. ఇక ప్రతి రైతు ఖాతాలలో కూడా రుణమాఫీ ₹1,00,000 వరకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది. కాకపోతే వెంటనే ప్రతి రైతు కూడా ఈ తగిన పనులు అనేది కూడా పూర్తి చేసి తగిన పత్రాలు అనేది కూడా కలిగి ఉండాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది. పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. రైతులు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది. రుణమాఫీ డబ్బులు అనేది కూడా దాదాపుగా 40 లక్షల మంది రైతుల ఖాతాలలో కూడా ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున మాఫీ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది కూడా తీసుకోవడం జరిగింది. త్వరలోనే రైతుల ఖాతాలలో రుణమాఫీ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని, ఖచ్చితంగా ప్రతి రైతు కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే తగిన పత్రాలు అనేది కూడా, అంటే పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, అలాగే బ్యాంకు ఖాతా ఇవనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలి. పట్టాదారు పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి లోన్ అనేది కూడా 2 లక్షల లోపల తీసుకుని ఉండాలి. తీసుకున్నటువంటి లోనుకి తగిన సమయంలో రెన్యువల్ ప్రూఫ్లు అనేది కూడా కలిగి ఉండాలి. అంటే వడ్డీ అనేది కూడా చెల్లించి దానికి సంబంధించి రెన్యువల్ ప్రూఫ్లు అనేది కూడా ప్రతి రైతు కూడా కలిగి ఉండాలి. ఇలా ఎవరైతే రైతులు కలిగి ఉంటారో, పత్రాలు అనేది కూడా దగ్గర పెట్టుకుని ఉంటారో ఆ యొక్క రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా జమ చేయడం జరుగుతుంది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.